హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్క్యూర్ హోమియోపతి. ఈ రోజు నేను మీ ముందుకు హైపర్ పిగ్మెంటేషన్ గురించి మాట్లాడడానికి మీ ముందుకొచ్చాను. ఈ హైపర్ పిగ్మెంటేషన్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా ఎన్‌కౌంటర్ చేసే ప్రాబ్లమ్. చాలా మంది ఈ ప్రాబ్లమ్‌తో నా వద్దకొస్తూ ఉంటారు. ఈ హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏంటి అనంటే, ఫేస్ మీద, నెక్ మీద నల్లగా అంటే బ్లాక్‌నెస్ అనేది చూస్తూ ఉంటామనమాట. ఫేస్ మీద అంటే ఫోర్‌హెడ్ మీద, అరౌండ్ ద మౌత్, అలాగే అప్పర్ లిప్ పైన, చిన్ మీద, అలాగే అరౌండ్ ద నెక్. ఈ భాగంలో ఎక్కువగా నల్లగా అయిపోతుందనమాట. ఈ హైపర్ పిగ్మెంటేషన్‌కి కారణాలేంటి అనంటే, ఒకటి హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజంతో సఫర్ అయ్యే వాళ్ళలో కొంతమందిలో కొంచెం ఇలా పిగ్మెంటేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఫేస్ మీద, నెక్ మీద నల్లగా అయిపోతుంది. రెండవది ఎక్స్‌పోజర్ టు సన్‌లైట్. కొంతమందికి కొద్ది టైం సన్‌లైట్‌లోకెళితే వెంటనే స్కిన్ అనేది ఎక్కువగా టాన్ అయిపోతుంది. బ్లాక్‌గా అయిపోతుంది. అండ్ మూడవది ల్యాక్ ఆఫ్ వైటమిన్స్ ఇన్ ద బాడీ. అంటే వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఇట్లా స్కిన్ అనేది బ్లాక్‌గా అయిపోయి డల్‌గా గ్లో లేకుండా అయిపోతుంది. అండ్ నాలుగవది ఎక్స్‌పోజర్ టు పొల్యూషన్. ఎనీ కైండ్ ఆఫ్ పొల్యూషన్ ఎక్స్‌పోజ్ అయినప్పుడు స్కిన్ అనేది డల్‌గా గ్లో లేకుండా అయిపోతుందనమాట. సో, ఇవి వివిధ రకాల కారణాలు. అంతేకాదు కొంతమందిలో మాల్ నరిష్ స్కిన్ అంటాం. అంటే సరైన పోషక విలువలున్న ఆహారం తీసుకోకపోవటం వల్ల స్కిన్ అనేది చాలా డ్రైగా అయిపోయి లస్టర్ లేకుండా అయిపోతుంది. ఈ హైపర్ పిగ్మెంటేషన్ హోమియోపతిలో మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే హోమియోపతిలో స్కిన్‌లో గ్లోని పెంచటానికి, అలాగే స్కిన్ హెల్తీగా అవ్వటానికి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. నేను చాలా మందికి హైపర్ పిగ్మెంటేషన్ కోసం ట్రీట్మెంట్ ఇచ్చున్నాను. అయితే మీరు తీసుకోవాల్సినవి, పాటించవలసినవి ఏమిటి అనంటే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే పాటించవలసినవి ఏంటి అంటే, ఒకటి ఎక్స్‌పోజర్ టు సన్‌లైట్. ఎక్స్‌పోజర్ టు సన్‌లైట్ అనేది చాలా తగ్గించుకోవాలి. రెండోది ఒకవేళ సన్‌లైట్‌లోకెళ్ళినా ముఖాన్ని పూర్తిగా కవర్ చేసుకోవాలి. రెండోది ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ తినాలి. ప్లెంటీ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి. వైటమిన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. మూడోది ప్లెంటీ ఆఫ్ వాటర్. నీళ్ళనేవి బాగా తాగాలి. అండ్ నాలుగవది మంచి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ మనం తీసుకోవాలి. అండ్ అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల కూడా వెదర్ ఇట్ ఇస్ వాకింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్, స్కిప్పింగ్, జాగింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే బాడీలో సర్క్యులేషన్ అనేది పెరిగి ఫేస్ లో గ్లో అనేది వస్తుంది. స్కిన్ లో కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అందటం వల్ల స్కిన్ లో ఒక గ్లో వస్తుంది. అండ్ ఆ డల్నెస్ అనేది పూర్తిగా పోతుంది. సో visit me at Fast Cure Homeopathy for your hyperpigmentation.